నౌ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, ఒకసారి క్వశ్చన్ చదవండి సార్. క్వశ్చన్ చదవండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్ ఇది. ఒక భాగాహార సమస్యలో రిమైండర్ 71, ఒక నంబర్ ఉంది n, దానిని నేను d అనే నంబర్ తోటి డివైడ్ చేస్తున్నాను. భాగఫలము x, శేషము 71. శేషము 71. నంబర్ ఏంటో తెలియదు, దేంతో డివైడ్ చేస్తున్నాను తెలియదు, ఎంత భాగఫలం వస్తుందో తెలియదు, కానీ శేషం మాత్రము 71. కాబట్టి n ఏమవుతుంది? d ఇంటూ ఎక్స్ ప్లస్ 71. d ఇంటూ ఎక్స్ ప్లస్ 71 విత్ ద సేమ్ డివైజర్ బట్ ట్వైస్ ద డివిడెంట్. nని 2n చేయమన్నాడు, చేశాను. మళ్ళీ d తోటి డివైడ్ చేయమన్నాడు, ఇక్కడ x1 పెట్టుకుంటున్నాను. ఎంతసార్లు భాగఫలం వస్తుందో తెలియదు, x2, కానీ శేషం మాత్రము 43. కానీ శేషం మాత్రం 43 అంటే 2n ఏమవుతుంది? 2n ఈజ్ d ఇంటూ భాగఫలము x2 ప్లస్ 43. n వాల్యూ మనకు మొదటి ఈక్వేషన్లో ఉంది, dx1 ప్లస్ 71. 2 ఇంటూ dx1 ప్లస్ 71 ఈజ్ ఈక్వలెంట్ టు dx2 ప్లస్ 43. అంటే 142 మైనస్ 43, 99 ఈజ్ ఈక్వలెంట్ టు d ఇంటూ x2 మైనస్ 2x1. 99 అనేది ఇక్కడ d సహజ సంఖ్య, d సహజ సంఖ్య, x1 సహజ సంఖ్య, x2 సహజ సంఖ్య, రెండు సహజ సంఖ్యల లబ్ధము 99. అంటే d అనేది 99 యొక్క కారణాంకం అయి ఉండాలి. d అనే వాల్యూ 99 యొక్క కారణాంకము అయి ఉండాలి. d అనే వాల్యూ ఆన్సర్ ఆప్షన్లో ఏది 99 యొక్క కారణాంకం ఉంటే అదే ఆన్సర్. ఏది 99 యొక్క కారణాంకం ఉంటే అదే ఆన్సర్. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. నంబర్ n తీసుకున్నాను, దేంతో భాగాహరిస్తున్నాను? d తోటి. భాగఫలము ఎంతో తెలియదు, x1, శేషము 71. n అనేది dx1 ప్లస్ 71. nని డబల్ చేశాను, 2n. మళ్ళీ అదే నంబర్తో డివైడ్ చేశాను, ఎన్నిసార్లు వెళ్తుందో తెలియదు. భాగఫలము రైట్ x2 అనుకున్నాను, శేషము 43. 2n ఈజ్ dx2 ప్లస్ 43. 99 ఈజ్ ఈక్వలెంట్ టు d ఇంటూ x2 మైనస్ 2x1. సో d అనేది 99కి కారణాంకము కావాలి. ఆన్సర్లో 99 కారణాంకం ఎక్కడుందో చూసుకోండి. లాజిక్ అందరికీ క్లియర్ అయింది కదా సార్?